హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఫర్ దిస్ ఛానల్. ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మీరు ట్రేడింగ్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ మనం నిఫ్టీ గురించి చూసుకున్నట్లయితే అది కూడా మనం 15 మినిట్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. సో వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అయితే చెప్పుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఈరోజు ఏం జరిగింది అంటే 24,600 నియర్లో అయితే మనకి కాస్త గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన వెంటనే మనకి 24,700 దగ్గర మనకి రెసిస్టెన్స్ తీసుకొని మరలా మార్కెట్ అనేది 24,600 దగ్గర మనకి సపోర్ట్ తీసుకుంది. మరలా మధ్యలో కాసేపు సైడ్ వే చూపించి క్లోజింగ్ మాత్రం 24,600 దగ్గర క్లోజింగ్ అయితే కనిపించింది. సో దీనికి రీజన్ మనకి 24,600 దగ్గర 3 crore వరకు మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే జనరేట్ అయ్యి ఉంది. సో ఇక్కడ నుంచి అయితే మాత్రం మనకి అయితే పుట్ రైటర్స్ అధికంగా ఉండడం వల్ల మార్కెట్ అనేది అక్కడే స్టేబుల్గా ఉండిపోయింది. సో నెక్స్ట్ డే మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, సో మనకి 24,600 అనేది మనకి మంచి సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ లెవెల్. ఎందుకంటే ఒక 24,600 24,500 మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా సరే ఇది మనకి మంచి రెసిస్టెన్స్. అదే 24,700 24,600 మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా సరే ఇది మనకి సపోర్ట్. సో రెండు విధాలు వర్క్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడే టర్నింగ్ అనేది ఇక్కడే ఉంది. సో ఒకవేళ మార్కెట్ అనేది ఎక్కడ ఓపెన్ అయ్యి ఇది బ్రేక్ డౌన్ ఇచ్చినా లేదా ఈ మధ్యలో ఓపెన్ అయ్యి ఇది బ్రేక్అవుట్ ఇచ్చినంత వరకు కాస్త వెయిట్ చేయాలి. సో గాబరపడి మీరు ఎక్కడ పెడితే అక్కడ తీసుకున్నట్లయితే ట్రాప్ అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా వరకు జనరేట్ కనిపిస్తుంది. సో అదేవిధంగా 24,700. సో ఇక్కడ పైకి వెళ్ళిందంటే మనకి 24,700 దగ్గర మనకి ప్రాపర్ రెసిస్టెన్స్ తీసుకున్నంత వరకైనా వెయిట్ చేయాలి, లేదా ప్రాపర్ బ్రేక్అవుట్ ఇచ్చినంత వరకైనా వెయిట్ చేయాలి. అదేవిధంగా 24,500 ఈ మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా సరే 24,500 అనేది మనకి సపోర్ట్ తీసుకున్నంత వరకైనా వెయిట్ చేయాలి, లేదా బ్రేక్ డౌన్ ఇచ్చినంత వరకైనా వెయిట్ చేయాలి. సో ఈ మూడు మాత్రం గుర్తుంచుకోవాలి మీరు నెక్స్ట్ డే మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు. సో అట్ ది సేమ్ టైం ఎప్పటిలాగా మనం చెప్పుకుంటున్నాం, వాల్యూమ్ అయితే చాలా తక్కువ కనిపిస్తుంది. సో మనం లాస్ట్లో చూసుకున్నట్లయితే లాస్ట్ 3 days నుంచి వాల్యూమ్ అనేది కేవలం లాస్ట్లోనే కనిపిస్తుంది. సో మధ్యలో ఎక్కడ వాల్యూమ్ కనిపించట్లేదు. సో మీరు ఎక్కడ పొజిషన్ తీసుకున్నా సరే అక్కడ వాల్యూమ్ లేకపోతే మీరు ట్రాప్ అయ్యే అవకాశం అయితే చాలా వరకు ఉంది. సో వాల్యూమ్ అయితే మాత్రం చాలా వరకు గమనించాలి. అన్నిసార్లు ఇండికేటర్ అయితే వర్క్ చేయదు, కొన్నిసార్లు ఇండికేటర్ మీద కూడా మనం ట్రాప్ అవుతాం. సో వాల్యూమ్ అయితే మాత్రం పెర్ఫెక్ట్గా చెప్తుంది. సో దాంతోపాటు మీరు ఆర్ఎస్ఐ కూడా చూసుకోవాలి. ఆర్ఎస్ఐ అబోవ్ 50 ఉంటేనే మీకు మంచి స్ట్రెంగ్త్ ఉన్నట్లు మార్కెట్లో. సో అది కూడా గమనించుకోవాలి. సో ఆర్ఎస్ఐ కూడా మీరు ఇండికేటర్ని యూజ్ చేసుకోండి. నిఫ్టీ గురించి ఈ ఒకవేళ మార్కెట్ అనేది చూడండి, ఈ మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా సరే ఇక్కడ మనకి 24,700 పిఈ అయితే మీకు పెర్ఫెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మనకి సపోర్ట్ తీసుకుంది అనుకో, సో అలాంటప్పుడు మనకి 24,600 సిఈ అయితే పెర్ఫెక్ట్గా ఉంది. ఇంకాస్త నార్మల్గా అయితే 24,500 సిఈ కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు. సో పై నుంచి కిందకు వచ్చినప్పుడు 24,700 పిఈ. సో ఈ రెండు వాచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం దీంట్లోని భాగంగానే బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా ఒకసారి వాచ్ చేద్దాం ఫ్రెండ్స్. సో మీకు దీని గురించి అంత అప్డేట్స్ తెలియకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వబడింది. సో మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాం. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే ఎటువంటి మూమెంట్ అయితే కనిపించట్లేదు. ఆల్మోస్ట్ మార్కెట్ అనేది చాలా స్టేబుల్గా సైడ్ వేలోనే ముగించడం అయితే జరుగుతుంది. సో అంత పెద్ద మూమెంట్ అయితే కనిపించట్లేదు. సో లాస్ట్ 2-3 days కాస్త మనకి మూమెంట్ కనిపించింది, కానీ ఈ రోజు అయితే పూర్తి మూమెంట్ అయితే కనిపించలేదు. మ్యాక్సిమం సైడ్ వేలోనే ముగించింది. సో మనం చెప్పుకున్నట్లే మార్కెట్ అనేది ఇక్కడ వరకు 53,500 వరకు మనకి చాలా వరకు ఇక్కడ నుంచి రివర్సల్ చూసే అవకాశం ఉందో, లేదా 55,700 ఇక్కడ నుంచే మనకి రివర్సల్ చూసే అవకాశం ఉంది. సో వెయిట్ చేయాలి. సో ఎప్పటి వరకు అక్కడికి వస్తుందో వెయిట్ చేయాలి. మధ్యలో చిన్న చిన్న మూమెంట్లు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎవరైనా సరే మధ్యలో మీరు ఎంటర్ అయ్యి వెంటనే మీరు రిమూవ్ అయిపోవాలి. ప్రాఫిట్ తీసుకుని మరలా వెయిట్ చేస్తామని అవ్వదు. ఎందుకంటే వాల్యూమ్ అనేది అస్సలు లేదు. అసలు మీరు చూసుకోండి, ఇక్కడ ఎక్కడ కూడా వాల్యూమ్ అనేది కనిపించట్లేదు. సో ఎండింగ్లో అయితే కాస్త కనిపిస్తుంది, ఎందుకంటే వాలటిలిటీ ఉంటుంది కాబట్టి. ఎండింగ్ ప్లస్ స్టార్టింగ్ ఈ రెండింటిలో కాస్త వాల్యూమ్ అనేది కనిపిస్తుంది, ఎందుకంటే ప్రీ మార్కెట్ ఉంటుంది కనుక కాస్త వాల్యూమ్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఈ ఎండింగ్లో కూడా మనకి క్లోజింగ్ సమయంలో కాస్త వాలటిలిటీ ఎక్కువగా ఉంటుంది కనుక కాస్త కనిపిస్తుంది. సో మధ్యలో మాత్రం ఎక్కడా లేదు. సో మీరు ఎప్పుడు ఎంట్రీ అవ్వడానికి చూసినా సరే ఫస్ట్ 1 hour లాస్ట్ 1 hourలో వాచ్ చేయండి. డైరెక్ట్ ఎంట్రీ అవ్వాలని చెప్పను, వాచ్ చేయండి. వాచ్ చేసి
మీకు అనుగుణంగా ఉంటే మీ అనాలిసిస్ మీకు ఏం చెప్తుంది, మీకు రైట్ రాంగ్ అనేది మీరే తెలుసుకోవాలి. తెలుసుకొని అలాంటప్పుడు ఎంట్రీ అండి. ఎలా పడితే అలా ఎంట్రీ అయిపోకండి. ప్రాపర్ ఎంట్రీ 3 విషయాలు ఇప్పుడు గుర్తుంచుకోవాలి. ప్రాపర్ ఎంట్రీ అయిన తర్వాత ఎగ్జిట్, అదేవిధంగా మార్కెట్ అనేది బ్యాక్ వస్తే స్టాప్ లాస్. సో ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ అనేది మీకు పెర్ఫెక్ట్గా మైండ్లో ఉండాలి. సో అధిక ఆశపడినా సరే మీరు చాలా వరకు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మొదటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. సో ఫైనల్లీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లోకి మీకు డైలీ కావాలనుకున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు దేంట్లో డౌటో మీరు కామెంట్ రూపంలో మీరు చెప్పినట్లయితే నేను దాని మీద మీకు వీడియో చేయడానికి చాలా వరకు ప్రయత్నిస్తాను.